నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. గత కొద్ది రోజులుగా మనం వింటూ ఉన్నాం వలసలు ప్రారంభమయ్యాయి అని. ఈ వలసలు ఎక్కడి నుండి ప్రారంభమయ్యాయి అంటే మళ్ళీ రాష్ట్రాల గురించి మాట్లాడతారేమో. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కొంతమంది కీలకమైన నాయకులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న నాయకులంతా ఎవరు అంటే పార్టీని ఆయన్ని మాత్రమే నమ్ముకున్న నాయకులు. కానీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారా జనమా ఎక్కడ ఫ్యూచర్ ఉంటుంది అని ఆలోచించుకొని బయటకు వద్దామని చెప్పేసి చూస్తున్నారంట. అంటే ఇప్పుడు కంచుకోట బద్దలు కాబోతుంది. వైఎస్ఆర్సీపీ అడ్డదిడ్డంగా విడిపోబోతుంది. మరి సరే, ఇది ఇలా ఉంటే మరి ఎక్కడికి వెళ్ళబోతున్నారు అనే ప్రశ్నలు లేవనెత్తినప్పుడు ఒక విషయం అయితే క్లియర్ గా తెలుస్తుంది. ఏంటంటే సెంట్రల్ వాళ్ళతో అంటే ఢిల్లీ పెద్దలతో వీళ్ళు టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఎవరు ఆ ఢిల్లీ పెద్దలు, ఎవరు బయటికి రాబోతున్నారు, వస్తే ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు, దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్డదిడ్డంగా చీలిపోబోతుంది అనే ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఇది ఈ రోజు కదా, గత నుండి వస్తున్నమాట. ఇప్పుడు ఢిల్లీ పెద్దలతో కూడా ఎవరైతే బయటకు రావాలనుకుంటున్నారో వాళ్ళు టచ్ లోకి వెళ్ళారంట. మరి ఎవరు వాళ్ళు? ఒకవేళ ఇప్పుడు వాళ్ళంతా వైసీపీ నుండి బయటకు వచ్చేస్తే వైసీపీ సిచ్యువేషన్ ఏంటి, భవిష్యత్తు ఏంటి? అసలు వైసీపీ నుంచి ఎందుకు బయటికి రావాలనుకుంటున్నారు అనే దాని మీద విశ్లేషించుకోవాలి. అసలు ఆ పార్టీలో ఉండేటువంటి కొంతమంది సీనియర్లు ఎవరైతే బలమైనటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళు ఆ పార్టీని వేయటానికి సిద్ధమవుతున్నారు అనేది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఒక న్యూస్. అయితే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయింది అనేది కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేటువంటి ప్రకటన చేసే ముందు ఆ పార్టీలో ఉండేటువంటి సీనియర్లకే తెలియదు చాలా మందికి. జనరల్గా ఏంటంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ పార్టీలో ఉండేటువంటి సీనియర్లతోటి, అలాగే పొలిటికల్ అడ్వైజర్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది ప్రతి పార్టీకి కూడా. తెలుగుదేశం పార్టీకి పొలిట్ బ్యూరో ఉంది, అలాగే జనసేన పార్టీకి పొలిటికల్ అఫైర్స్ కమిటీ అని ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పొలిటికల్ అడ్వైజర్ కమిటీ అనేది ఒకటి ఉంది. అది ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అసలు వాళ్ళతోటి జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అవుతున్నారో లేదో కూడా ఎవరికి తెలియదు. నాకు తెలిసినంత వరకు 33 మంది ఉన్నారు వాళ్ళ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. కానీ ఒక నలుగురు కనిపించేవాళ్ళు అప్పట్లో. ఎవరు? తమ్మినేని సీతారాం గారు, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ముద్రగడ పద్మనాభం గారు, వీళ్ళు ఉన్నారు అప్పట్లో. ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ సలహాలు సూచనలు ఏం తీసుకోరు కదా జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన ఇప్పుడు మేనిఫెస్టో కూడా అనౌన్స్ చేశారు, మావిగన్ అని. దీంతో విధానపరమైన నిర్ణయాలు అనేవి లీడర్స్ని ముంచేస్తాయి. ఇది సీనియర్లకు తెలుసు బాగా. ఫ్రెష్గా పాలిటిక్స్లోకి రావాలి, పోటీ చేయాలనుకునేటువంటి వాళ్ళకి ఏంటంటే ఎవరో ఒకరు అండ, ఏదో ఒక పార్టీ అండ కావాలి కాబట్టి అలానే ఉండిపోతారు. సీనియర్స్ అలా ఉండరు. సీనియర్స్కి ఎవరికి వాళ్ళకి ఒక కాన్స్టిట్యున్సీ ఉంటుంది. ఆ కాన్స్టిట్యున్సీలో బలంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళకంటూ ఒక 15,000, 20,000, 30,000 ఓట్ బ్యాంక్ ఉంటుంది. వాళ్ళు ఎటుపోతే అటు గెలుపు అనేది ఉంటుంది ఒక్కోసారి. సో కాబట్టి అలాంటి కీలకమైనటువంటి లీడర్లు, మామూలుగా ఆషామాష లీడర్లు కాదు, బలమైనటువంటి లీడర్లు ప్రతి పార్టీలో ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు. దాదాపు ఈ బలమైనటువంటి లీడర్లు ఉత్తరాంధ్రలో ఎక్కువ మంది ఉన్నారు. అంటే వాళ్ళ ఇమేజ్ తోటి గెలిచేటువంటి వాళ్ళు. ఫస్ట్ వాళ్ళ ఇమేజ్, తర్వాత పార్టీ ఇమేజ్, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటారంటే తన ఇమేజ్ ఫస్ట్, తర్వాత పార్టీ ఇమేజ్, తర్వాత వాళ్ళ క్యాండిడేట్స్ ఇమేజ్ అనుకుంటారు. అందుకే 2024 ఎన్నికల్లో మీరు అబ్జర్వ్ చేస్తే పోటీ చేసినటువంటి ప్రతి కాన్స్టిట్యున్సీలో 175 కాన్స్టిట్యున్సీల్లో తానే పోటీ చేశానని చెప్పి ఫీల్ అయిపోయి ఓటేయండి అని చెప్పి జనాలను అడిగారు. జనాలు కూడా అదే ఫీల్ అయ్యారు. ఫీల్ అయిపోయి 11 స్థానాలకు పరిమితం చేశారు. అంటే పోటీ చేసిన క్యాండిడేట్స్ గురించి మీరు పట్టించుకోమాకండి, ఎవరు పోటీ చేస్తారనేది మీకు అనవసరం. పోటీలో ఉన్న ప్రతి క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకొని మీరు ఓటేయండి అని చెప్పి అన్నారు 2024లో. ఆయన ప్రతి వేదిక మీద అదే చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత పార్టీ, తర్వాత లీడర్లు అనేది. అది కాదు కదా. ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ఇప్పుడు మావిగన్ అని ఉంది. మావిగన్ రేపు ప్రజలకు ఏం చెప్తారు? అక్కడ నియోజకవర్గంలో ఉండేటువంటి లీడర్లు చెప్పేటువంటి పరిస్థితి లేదు కదా. ఇప్పుడు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉన్నారనుకున్నాం, సపోజ్ రాష్ట్రం మొత్తం తీసేద్దాం. ఇప్పుడు అక్కడ ఆ జిల్లాల్లో పోటీ చేయాలనుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ప్రజలకు ఏం చెప్తారు? మన ఈ మధ్య అమరావతి వెళ్ళారు. అమరావతి వెళ్తే ఏమైంది? కోడిగుడ్లు రాళ్ళు తీసుకుని కొట్టారు. అవునా?
సో రేపు నియోజకవర్గాల్లో కూడా అదే పరిస్థితి వస్తుంది కదా. అందుకని చెప్పి వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారు. ఇక్కడి నుంచి వైజాగ్ వరకు. ఎందుకు అని అంటే వైజాగ్ రాజధాని అని చెప్పారు. ఇప్పుడు మళ్ళా మావిగన్ అని అంటే వైజాగ్ వాళ్ళు రేపు ఏమంటారు అక్కడికి పోతే? సమాధానం చెప్పుకోలేరు కదా. విధానపరమైన నిర్ణయాల్లో సమాధానం చెప్పుకోలేరు. ఇప్పుడు మద్య నిషేధం అన్నారు, మద్య నిషేధం ఎందుకు చేయలేదని అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? ఎవరైనా చెప్పలేరు. సిపిఎస్ రద్దు అన్నారు, ఎందుకు చేయలేదంటే చెప్పలేరు. ప్రత్యేక హోదా తీసుకొస్తాను ఎందుకు తీసుకురాలేదని అడుగుతారు, చెప్పలేరు. విధానపరమైన మావిగన్ అంటున్నారు, మావిగన్ అంటే అమరావతిని ఆపేస్తారా, కూల్ చేస్తారా? దానికి సమాధానం చెప్పాలి వీళ్ళందరూ. అసలు ఏం చెప్పాలి అనేది కూడా ముందు ఆలోచించకుండా దాని మీద ఎక్సర్సైజ్ చేయకుండా చెప్తున్నారు అనేది ఆ పార్టీలో ఉండే సీనియర్లు ఉత్తరాంధ్ర నుంచి కానీ లేదంటే కోస్తాంధ్ర కానీ రాయలసీమలో ఉండేటువంటి వాళ్ళు కూడా కొంతమంది పార్టీని వీడి ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారు. ఆల్టర్నేటివ్ అంటే ఏమున్నాయి? ఇప్పుడు కనిపిస్తుంది కూటమిలో ఉండే పార్టీ లేక ఆల్టర్నేటివ్ బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీలోకి వస్తే తీసుకునే పరిస్థితి ఉండదు. కొంతమందిని జనసేన తీసుకునే అవకాశం ఉంటుంది, కొంతమంది బీజేపీతో సీనియర్లు, ప్రత్యేకించి సీనియర్లు బాగా ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు బీజేపీతో టచ్లో ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో బీజేపీలో చేరడానికి ఒక అతను అక్కడ ఉత్తరప్రదేశ్కు సంబంధించిన ఒక లీడర్ ద్వారా ఆయన లాబింగ్ నడుపుకుంటున్నాడు. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందని చెప్పి మొన్న మధ్య వీడియో కూడా చేస్తాం మనం. ఎందుకు ఆ కాన్స్టిట్యున్సీలో ఆయనకి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు, అక్కడ వేరే వాళ్ళకి ఇస్తారనేటువంటి ఉద్దేశంతో ఇతను బీజేపీలోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి. అలాగే ఇప్పుడు ఈ పార్టీ విధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మావిగన్ అనేది ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆ పార్టీ మీద నమ్మకం కొంతమందికి ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి పోతుంది. అక్కడ నుంచి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి అనేది చూసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో బలమైన లీడర్ తెలుగుదేశం పార్టీ ఉన్నారనుకో, తెలుగుదేశం పార్టీ తీసుకోలేరు కదా, లేదా జనసేన ఉన్నారనుకో తీసుకోలేరు. కాబట్టి బీజేపీలోకి వెళ్తున్నారు. బీజేపీలోకి వెళ్తే జాతీయ పార్టీ కాబట్టి ఏదో ఒక రకంగా జాతీయ రాజకీయాల్లో ఉంటో లేదంటే రాష్ట్ర రాజకీయాల్లో అలయన్స్లో ఏదన్నా అవకాశం ఉంటే పోటీ చేయడం. ఇట్లా దాదాపుగా 30 మంది సీనియర్లు సుమారుగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రామ్ చెప్పేసి గుడ్ బై చెప్పేసి బీజేపీలోకో జనసేనలోకో లేదా తెలుగుదేశం పార్టీలోకో వెళ్ళడానికి టచ్లో ఉన్నారు. ఇదంతా కూడా ఢిల్లీ కేంద్రంగా చేసుకొని జరుగుతుంది. సార్ అంటే ఇప్పుడు ఆయనతో సన్నిహితంగా ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వీళ్ళైనా స్టేబుల్ గా ఉంటారా? వీళ్ళు కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఎవరికి వాళ్ళే రాజకీయంగా. ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉంటుందంటే తనమన ఏముండదు, హత్యలు ఉండవు, ఓన్లీ ఆత్మహత్యలే ఉంటాయి రాజకీయాల్లో. సో ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు, ఎవరి భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటారు అంతే. ఇప్పుడు ఉదాహరణకి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, దాన్ని ఏమన్నారు అందరూ? గోడౌన్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏమన్నారు? అది మనమే తీసుకొచ్చామన్నారు. అంటే పార్టీలో అధినాయకుడికి లీడర్లకి మధ్య సమన్వయం లేదు. విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఒక చర్చ అనేది లేదు. కాబట్టి పార్టీ పరిస్థితి, పార్టీ భవిష్యత్తు ఏంది అనేది జనరల్గా కొంత ఆందోళన ఉంటుంది. ఆందోళన ఉన్నప్పుడు సీనియర్స్ ఏం చేస్తారు? కొంచెం ఓట్ బ్యాంక్ ఉన్న వాళ్ళు, ప్రజల్లో బాగా బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. ప్రజల్లో బలం లేని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఉంటారు. సో కాబట్టి బలమైన లీడర్లు ఒక 30 మంది దాకా బీజేపీలోకి లేదా జనసేనలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్పబోతున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. అది కూడా ఢిల్లీ కేంద్రంగా చేసుకుని వీళ్ళు లాబింగ్ చేస్తున్నారు. ఇక్కడ కాదు, ఢిల్లీలో ఉండేటువంటి వాళ్ళతో టచ్లో ఉండి లాబింగ్ నడుపుతున్నారు. వీళ్ళల్లో చాలా సీనియర్ లీడర్లు కూడా ఉన్నారు. ఆయన ఎవరికైతే ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పచెప్పాలనుకుంటున్నారో ఆ లీడర్ కూడా ఉన్నారు అనేది వినిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.